ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రజలకు వైద్య సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తెచ్చింది. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే 258 బస్తీ దవాఖానాలున్నాయి. మరో 92 దవాఖానాల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొన్ని బస్తీ దవాఖానాల్లో మెరుగైన సేవలు అందుతుండగా మెజారిటీ ప్రాంతాల్లో వైద్యులు సిబ్బంది కొరత వేధిస్తోంది. సాక్షి బస్తీ దవాఖానాల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానాల పరిస్థితిపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్లోని బస్తీ దవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కొన్ని చోట్ల కేవలం వారానికి 4 రోజులు మాత్రమే డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. 3 నెలలుగా డాక్టర్లకు జీతాలు అందడం లేదు. బస్తీ దవాఖానాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మెడిసిన్స్ కొరత. గ్రేటర్లో కొన్ని బస్తీ దవాఖానాలకు డాక్టర్లు లేరు. మరోవైపు సిబ్బంది కొరత ఉంది. బస్తీ దవాఖానాలకు సుస్థి చేసింది. మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. వర్షాకాలం వచ్చేస్తోంది. వ్యాధుల వ్యాప్తి ప్రమాదం పొంచి ఉంది. కోకాపేట బస్తీ దవాఖానాలో మాత్రం డయేరియా నివారణ మందులు లేవు. కోకాపేట బస్తీ దవాఖానాలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. బస్తీ దవాఖానాల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. మనం చూసుకోవచ్చు, బస్తీ దవాఖానలో ఉన్నాము. ప్రస్తుతం కోకాపేటలోని బస్తీ దవాఖానలో ఉన్నాము. కొన్ని సిరప్స్ ఇక్కడ లేని పరిస్థితి మనం స్వయంగా చూస్తున్న పరిస్థితి ఉంది. రోగులు ప్రతినిత్యం కూడా 60 నుంచి 70 మంది ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ బీపీ, షుగర్కి సంబంధించిన టాబ్లెట్లు తీసుకొని వెళ్తుంటారు. అయితే మనం చూసుకోవచ్చు, బస్తీ దవాఖానాలను మనం పరిశీలించే ప్రయత్నం చేస్తున్నాము. బస్తీ దవాఖానాల్లో కొన్ని మందులు అయితే స్పష్టంగా లేనట్లు స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి ఉంది. అయితే రోగులు ప్రతినిత్యం ఎంతమంది వస్తున్నారు, వారికి ఎలాంటి ట్రీట్మెంట్లు ఇస్తున్నారు అని ఇక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోకాపేటలో ప్రస్తుతం బస్తీ దవాఖాన నడుస్తుంది. ఎంతమంది రోగులు వస్తున్నారు, ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్లు అందిస్తున్నారు? ఇక్కడ మనకు పెద్ద మనుషులు ఇక్కడ కోకాపేట నుండి అందరు వస్తారండి. మరి బీపీకి చూస్తాము, షుగర్కి చూస్తాము. వాళ్ళకి బీపీ అవి చెక్ చేసి అన్నీ 1 మంత్కు సరిపడా మెడిసిన్ ఇచ్చి పంపిస్తామండి. మళ్ళీ ఫీవర్కి కానీ, జలుబుకు కానీ, హెడేక్ అలాంటి పేషెంట్స్ వాళ్ళందరూ వస్తారు. మేము వాళ్ళకందరికీ మెడిసిన్ ఇచ్చి పంపిస్తున్నాం. ఇక్కడ షార్టేజ్ మందుల కొరత అయితే కనిపిస్తుంది. ఏ మందులు లేవు? మేము అవి తెప్పిస్తామండి. మేడం వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఇస్తామన్నారు. ఇది లాస్ట్ మంత్ ఎండింగ్ కదా, కొన్ని లేవు. అవి నెక్స్ట్ మంత్ వచ్చేటట్టు మేము చూసుకుంటాం. వర్షాకాలం రాబోతుంది, అతిసార లాంటి ప్రబలే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మందులు లేకపోతే కొంచెం ఇబ్బందికరం. తెప్పిస్తామండి. మొత్తమే మనం చూసుకోవచ్చు, మందుల కొరత అన్నది కొంచెం వేధిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం మనం కోకాపేటలోని బస్తీ దవాఖానలో పరిస్థితి అయితే ఇది. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్. బంజారాహిల్స్లోని ఇందిరానగర్ బస్తీ దవాఖానాలో జీతాలు లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. 3 నెలల నుంచి జీతాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందిరానగర్ బస్తీ దవాఖానా నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. బస్తీ దవాఖానకు సుస్థి చేసింది. పేదలకు ఏదైనా అనారోగ్యం వస్తే ఖచ్చితంగా బస్తీ దవాఖానాలకు వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉచితంగా వైద్యం దొరుకుతుంది అనేటువంటి ఒక భరోసాతో ఇక్కడికి వస్తారు. అయితే ప్రస్తుతం చాలా చోట్ల బస్తీ దవాఖానాల్లో కొంత మెడిసిన్స్ లేక ఇబ్బంది పడుతుంటే, మరికొన్ని చోట్ల అవుట్సోర్సింగ్ వైద్యులకు జీతాలు లేక కూడా వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉంటారో వాళ్ళు వారికి రావాల్సినటువంటి బిల్స్ రాకపోవడం వల్ల అటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైద్యులకు కూడా సరైనటువంటి జీతాలు చెల్లింపు లేక వాళ్ళకి ఇబ్బంది. అయినప్పటికీ కూడా వైద్యులు 3 నెలల నుంచి వచ్చేటువంటి పేదలందరికీ కూడా వైద్యం ఉచితంగా అందజేస్తున్నామనేది కూడా చెప్తున్నారు. సో వైద్యంలో ఎటువంటి లోపం అనేటువంటిది లేదు, కానీ వాళ్లకు ఇవ్వాల్సినటువంటి వేతనాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. కొంత మనతో పాటు ప్రస్తుతం బంజారాహిల్స్ ఇందిరానగర్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానా వైద్యులు ఉన్నారు. మీరు చెప్పినది కరెక్ట్ అండి. మాకు గత 3 నెలల నుంచి
మాకు మేము డ్యూటీస్ చేస్తున్నాం, కానీ మాకు జీతం టైంకి అందట్లేదండి. ఇది లాస్ట్ 3 మంత్సే కాకుండా మాకు ప్రీవియస్లీ కూడా ఈ విధంగా 3 మంత్స్ ఇలా మాకు శాలరీస్ ఆపుతున్నారు. దీనివల్ల మాకు చాలా ఫైనాన్షియల్లీ చాలా కష్టమవుతుంది. మేము సమయానికి వస్తున్నాం, 9 o'clock వస్తున్నాం, 4 o'clockకి వెళ్తున్నాం. మేము ఇక్కడ వచ్చి ఇప్పుడు మాన్సూన్ సీజన్ ఉంది, డైలీ మా దగ్గర ఫీవర్ కేసెస్ వస్తున్నాయి. అన్నీ మేము టైం ప్రకారంగా టెస్టులు చేస్తున్నాం, టైం ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తున్నాం, కానీ మాకు ప్రభుత్వం తరపు నుంచి మాకు సహకరించట్లేదు. ప్రభుత్వం మాకు సమయానికి ఉద్యోగాలకు జీతం టైంకి ఇవ్వడం లేదు. అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్లో దాదాపు 299 బస్తీ దవాఖానాలేమో ఉంటాయి. సో అన్ని చోట్ల కూడా మీలాగా కాంట్రాక్ట్ వైద్యులు ఉంటారు. అంటే మీకు కాంట్రాక్ట్ బేస్గా ఎంత ఇస్తారు శాలరీ, అసలు ఎట్లా ఉంటుంది? అయితే ఇక్కడ బస్తీ దవాఖానాల్లో మొత్తం క్లోజ్ టు 200 అప్రాక్సిమేట్లీ బస్తీ దవాఖానాస్ హైదరాబాద్లో ఉన్నాయి. దాంట్లో ఒక బస్తీ దవాఖానలో ఒక డాక్టర్, ఒక స్టాఫ్ నర్స్, ఒక సపోర్టింగ్ స్టాఫ్ ఉంటారు. ఒక డాక్టర్ శాలరీ కాంట్రాక్ట్ బేసిస్లో 52,000 ఉంది, స్టాఫ్ నర్స్కి 29,000 ఉంది, సపోర్టింగ్ స్టాఫ్కి 9,000 శాలరీ ఉంది. సో ఈ విధంగా మాకు 3 మంత్స్ నుంచి నేను ఒకనే కాకుండా ఇలా 200 అప్రాక్సిమేట్లీ బస్. ఎవరు ఇవ్వాలి? కాంట్రాక్టర్ ఇవ్వాలి సార్? కాంట్రాక్టర్ కాదు, మాకు డైరెక్ట్ ప్రభుత్వం తరపు నుంచి వస్తుంది. డిఎంహెచ్ సార్ త్రూ మాకు ప్రభుత్వం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ NUHM తరపు నుంచి మాకు ఈ శాలరీస్ వస్తాయి. 3 నెలల నుంచి శాలరీ లేకున్నా కూడా మీరు వైద్యం అందించడంలో ఎటువంటి లోపం లేదని చెప్తున్నారు. సో మీరు కూడా ఎట్లా అంటే 3 నెలల నుంచి శాలరీ ఇవ్వకపోతే మేము చేయము అనేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని చోట్ల. సార్ ఇప్పుడు మేము ఎలా ఉన్నామంటే, మేము ఆరోగ్య సేవలో ఉన్నాం. హెల్త్ నేను చేయనంటే కాదు, ఇప్పుడు ఫీవర్ సీజన్ నడుస్తుంది, జూన్ మాన్సూన్లో చేంజెస్ అవుతుంటాయి, డెంగ్యూ ఫీవర్ బాగా ప్రబలుతుంటుంది, చికెన్ గున్యా ఫీవర్స్ వస్తుంటాయి. ఇప్పుడు నేను చేయను అని కూర్చుంటే పేషెంట్కి ఒక హెల్త్, నేను ఫీవర్ ఇప్పుడు నా దగ్గర పేషెంట్స్ వస్తారు, వామిటింగ్స్, మోషన్ 101 ఫీవర్తో వస్తారు. ఆ పేషెంట్ నేను వైద్యం చేయను అని చెప్పలేను, ఎందుకంటే అది నా వృత్తి ధర్మం. అది 3 నెలల నుంచి పేద ప్రజలకు వైద్యం ఆగకూడదు అనే ఉద్దేశంతో వైద్యులు వైద్యం అందిస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కూడా సకాలంలో జీతాలు చెల్లించాలి అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక వైద్యుడు జీతం చెల్లించకపోయినా చేస్తున్నాడు, కానీ మిగతా చోట్ల ఆ విధంగా ఉండదు. సో ఖచ్చితంగా వాళ్ళకి జీతాలు సమయానికి అందిస్తే చాలామంది పేద ప్రజలంతా కూడా ఈ వైద్యం అనేటువంటిది సకాలానికి అందుతుంది అనేటువంటిది వైద్యుల నుంచి వచ్చేటువంటి వర్షన్. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్. తక్షణమే వైద్య సహాయం అందించాలనే సంకల్పంతో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల లక్ష్యం నీరుగారుతోంది. బస్తీ దవాఖానాల్లో వైద్యులు కనిపించడం లేదు, ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. నగరంలోని కిస్మత్పూర్ బస్తీ దవాఖానాలో సిబ్బంది కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. కిస్మత్పూర్ బస్తీ దవాఖానాలో పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ మహానగర శివార్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలపై పర్యవేక్షణ కొరవడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ బస్తీ దవాఖానా పేరుకే నడుస్తుంది, కానీ ఇక్కడ పూర్తిగా వైద్యాధికారులు లేరు, అదేవిధంగా సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో లేని పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం చూసుకుంటే రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ నగర శివార్లో ఉన్న కిస్మత్పూర్లో ఉన్నాము. బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వైద్యాధికారి లేరు, అదేవిధంగా ఇక్కడ పనిచేసే సిబ్బంది, నర్సు కూడా లేని పరిస్థితి. కేవలం ఇక్కడ వచ్చి అటెండర్ మాత్రమే తెరుచుకొని కూర్చున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఇక్కడ పర్యవేక్షణ కొరవడంతో వైద్యులు పూర్తి స్థాయిలో రావడం లేదన్నది సుస్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం అయితే కిస్మత్పూర్లోని బస్తీ దవాఖానలో ఉన్నాము. బస్తీ దవాఖానలో కేవలం నామమాత్రంగా తెరిచి ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు ఉన్నప్పటికీ కూడా, ఇక్కడ మెడిసిన్స్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వైద్యాధికారి మాత్రం లేని పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు మెడిసిన్స్ ఉన్నాయి, అదేవిధంగా పూర్తి స్థాయి వసతులు ఉన్నప్పటికీ ఇక్కడ వైద్యాధికారి మాత్రం లేదు. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది బస్తీ దవాఖానాల పరిస్థితి. బస్తీ దవాఖానాలకు పూర్తి స్థాయిలో వైద్యులు కూడా రాని పరిస్థితి అయితే ఉంది. పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ప్రతినిత్యం కూడా కిస్మత్పూర్ గ్రామీణ ప్రాంతంగా ఉండేది. గతంలో ఇక్కడ బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్లో దీన్ని విలీనం చేశారు. ఇక్కడ చూసుకుంటే పూర్తిగా జనాలు ఇక్కడికి వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ వైద్యాధికారులు లేకపోవడంతో బస్తీ దవాఖానలో వైద్యం అందని పరిస్థితి ఉంది. మనం ప్రస్తుతం అయితే కిస్మత్పూర్లోని బస్తీ దవాఖానా పరిస్థితి అయితే ఎంత అధ్వానంగా ఉందో మనం చూసుకుంటున్నాము. డాక్టర్ లేని పరిస్థితి, నర్సు లేని పరిస్థితి, కేవలం తెరిచి ఉంచిన పరిస్థితి అయితే ఉంది. తెరిచి ఉంచారు, వైద్యులైతే లేరు. ఇది కిస్మత్పూర్లోని బస్తీ దవాఖానా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రంగనాయకులతో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.
రోగం వస్తే పెద్ద ఆసుపత్రులకు వెళ్లలేని పేదల కోసం సర్కార్ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసింది. కానీ ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ మౌలిక వసతుల కల్పన, వైద్యుల నియామకంపై పెట్టలేదు. దీంతో బస్తీ దవాఖానాల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఆసుపత్రుల్లోనూ వైద్యుల జాడలేదు. ఒకరిద్దరు నర్సులతోనే నిర్వహిస్తున్నారు. కనీసం మందులు సైతం అందుబాటులో లేవు. బస్తీ దవాఖానాల ఏర్పాటులో సర్కార్ ఆరంభశూరత్వమే కనిపిస్తోందని పలువురు బాహాటంగా విమర్శిస్తున్నారు.